హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఉద్యోగం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నిరుద్యోగ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం ఒక అద్భుతమైన ప్రభుత్వ రంగం సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని BEML లిమిటెడ్ బెంగళూరులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇందులో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియోలో అర్హతలు, ఎలా అప్లై చేయాలి, ఎన్ని పోస్టులు పడ్డాయి, ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే మీరు చూడండి. BEML లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ అయితే నోటిఫికేషన్ అయితే పడిందండి. దీనిలో వచ్చేసరికి మొత్తం 78 ఖాళీలు అయితే ఇచ్చారండి. 78 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దానిలో మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అయితే వివిధ రకాల విభాగాల్లో అయితే ఖాళీలు అయితే ఇచ్చారండి. దానికి ఇవి 4 సంవత్సరాలు మరియు 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ని అయితే రిలీజ్ చేశారండి ఈ నోటిఫికేషన్. దీనిలో ఏ పొజిషన్లు ఉన్నాయి అని చూసేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్లో మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి 31 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి ఓవరాల్గా. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి మొత్తం 33 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. అదేవిధంగా దీనిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి మొత్తం 14 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఇలా వివిధ విభాగాల్లో అయితే రిలీజ్ చేశారు. అదే 1 ఇయర్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి మొత్తం 16 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. అదే 4 సంవత్సరాల కాంట్రాక్ట్కి వచ్చేసరికి మాత్రం 62 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. దీనిలో వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి 1 ఇయర్ ఫిక్స్డ్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే BER బీటెక్ అయితే క్వాలిఫై అయి ఉండాలండి. వాళ్ళైతే ఎలిజిబుల్ అండి దీనికి. దీనిలో జనరల్, ఓబీసీ, EWS వాళ్ళైతే 60% మార్క్స్ వస్తే చాలండి, వాళ్ళైతే ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్కి. SC, ST, PWD వాళ్ళైతే 55% మార్క్స్ ఎవరైతే గెయిన్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ 4 ఇయర్స్ ఫిక్స్డ్ టైం కాంట్రాక్ట్కి వచ్చేసరికి క్వాలిఫై ఎగ్జామ్ వచ్చేసరికి BE బీటెక్ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, EWS వాళ్ళకైతే 60% అయితే వచ్చి ఉండాలండి. నెక్స్ట్ SC, ST, PWD వాళ్ళకైతే 55% అయితే వచ్చి ఉండాలండి. అదేవిధంగా 4 ఇయర్స్ ఫిక్స్డ్ టర్మ్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి మీరు అప్లై చేసిన తర్వాత. దానిలో జనరల్, ఓబీసీ, EWS వాళ్ళకైతే 45% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అండి. నెక్స్ట్ SC, ST, PWD వాళ్ళైతే 40% అనేది అయితే క్వాలిఫైయింగ్ మార్క్ అయితే ఉందండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ బేస్ వచ్చేసరికి అయితే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు అండి. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. మీ యొక్క మెరిట్, మీ యొక్క మార్క్స్, మీ యొక్క పర్సంటేజ్ బట్టి అయితే వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే 4 ఇయర్స్ ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి మాత్రం మీకైతే రిటర్న్ టెస్ట్ అనేది అయితే ఉంటుందండి. దానిలో మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 35,000 అయితే ఇస్తారండి పర్ మంత్కి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 37,500 అయితే ఇస్తారండి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 40,000 అయితే ఇస్తారండి. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 43,000 అయితే ఇస్తారండి. ఈ యొక్క 4 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్లో ఎవ్రీ ఇయర్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి మీ యొక్క శాలరీ మంత్లీ. ఫస్ట్ ఇయర్ మీకైతే స్టార్టింగ్ 35,000 నుంచి 43,000 వరకు అయితే మీ యొక్క శాలరీ అనేది ఉంటుందండి. దీనిలో వచ్చేసరికి 25th థర్డ్ మంత్ అయితే ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th April 2026 అయితే ఎగ్జామ్ తాలూకు నోటిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ అండి. ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుందండి. మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ లోపల ఎవరన్నా సరే. దీనిలో వచ్చేసరికి నెక్స్ట్ మీకు జనరల్ వాళ్ళకి, EWS, OBS వాళ్ళకైతే అప్లయింగ్ ఫీ అయితే ఉంటుందండి. 500 రూపీస్ అయితే అప్లయింగ్ ఫీ అయితే ఉంటుందండి. అదే SC, ST, PWD వాళ్ళకైతే అసలు ఫీ అనేది లేదు అండి. జనరల్ వాళ్ళకైతే ఫీ ఉంటుంది, అది నాన్ రిఫండబుల్ అండి. ఆ ఫీ వచ్చేసి మీకు మళ్ళీ రిఫండ్ అయితే అవ్వదండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 1 ఇయర్ పొజిషన్ వాళ్ళకైతే, కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకైతే మీకు యొక్క స్కోర్ బట్టి, మీ యొక్క బీటెక్, BER మీకు వచ్చిన స్కోర్ బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారండి. అదే 4 ఇయర్స్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి మీకైతే మీ యొక్క మార్క్స్తో పాటు మీకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఆ ఎగ్జామ్ అయితే మీకు 1 అవర్ అయితే ఉంటుందండి. ఎగ్జాము 60 MCQs అయితే ఇస్తారండి.
మీ యొక్క కోర్ సిలబస్ మాత్రమే ఇందులో ఇస్తారండి. 60 MCQs మాత్రం మీకు ఒక్కొక్క మార్క్ అయితే కేటాయించబడుతుందండి. దానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ మీకు బేసిక్స్ మీ యొక్క తెలిస్తే చాలండి. మీ సబ్జెక్ట్ గురించి ఈజీగా మీరైతే జాబ్ కొట్టచ్చు. మంత్లీ 35,000 అయితే ఇస్తారండి. ఇది లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 7వ తారీఖు వరకు అయితే ఉంటుందండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే తొందరగా అప్లై చేసుకోండి. మీ దీని తాలూకు వెబ్సైట్ తాలూకు లింక్ అయితే మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి. మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారం కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఉద్యోగం మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్లో మీకు మా యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. వెళ్ళి ఒకసారి అయితే దానిలో జాయిన్ అవ్వండి. మీకు వెంటనే అప్డేట్స్ అనేవి అయితే తెలుస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.